ఎప్పుడైనా దుస్తుల పైన జిగురు మరకలు అంటితే ముందుగా వాటిపైన ఐస్ క్యూబ్స్తో రుద్ది ఆ తర్వాత ఉతికేసేయండి. ఇలా చేస్తే జిగురు మరకలు త్వరగా మాయమైపోతాయి. దోశలు రుచికరంగా ఉండడం కోసం ఈ చిట్కా: పెనం పైన నూనెకు బదులుగా ముందుగా కొద్దిగా వెన్న రాసి ఆ తర్వాత దోశలు వేయండి. ఇలా చేస్తే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. మీ స్కిన్ పైన డెడ్ స్కిన్ ఈజీగా పోవడం కోసం ఈ చిట్కా: కరివేపాకుల పొడి, తులసి పొడి, కొద్దిగా పసుపు వీటన్నిటిని బాగా కలిపి ఫేస్ ప్యాక్లా అప్లై చేయండి. ఇలా చేస్తే డెడ్ స్కిన్ ఈజీగా పోయి మీ స్కిన్ ఫ్రెష్గా తయారవుతుంది. మీ స్కిన్ మృదువుగా ఉండడం కోసం ఈ చిట్కా: టొమాటోతో గుజ్జు తయారు చేసి అందులో కొద్దిగా ముల్తానీ మిట్టి, కొంచెం పసుపు వేసి దీన్ని ఫేస్ ప్యాక్లా అప్లై చేయండి. ఇలా చేస్తే మీ స్కిన్ మృదువుగా ఉండడమే కాదు ఫ్రెష్గా షైన్ అవుతుంది. మిక్సీ జార్ బ్లేడ్లు పదును తగ్గిపోతే అవి తిరిగి షార్ప్ అవ్వడానికి ఈ చిట్కా: మిక్సీ జార్లో 1/2 కప్ కల్లుప్పు వేసి ఆ తర్వాత మిక్సీ పట్టండి. ఇలా చేస్తే మిక్సీ జార్ బ్లేడ్లు షార్ప్ అవుతాయి. సగ్గుబియ్యంతో వడియాలు చేసేటప్పుడు అవి తెలుపు రంగులో రావడానికి ఈ చిట్కా: సగ్గుబియ్యం వడియాలు చేసేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు కూడా వేసి వడియాలు పెడితే సగ్గుబియ్యం వడియాలు తెల్లగా ఉంటాయి.